శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. లోకేష్ గారు నిన్న ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్లో ఏంటంటే ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భారతీయ సిమెంట్కి కావచ్చు, లేకపోతే సాక్షికి సంబంధించి సుమారుగా ప్రభుత్వం నుంచి 1,000 కోట్లు లబ్ధి పొందారు. మరి మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మా స్వలాభాల కోసం ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని ఎప్పుడూ మేము మిస్యూజ్ చేయలేదు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు వాస్తవంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు మొదట్లో వారిరువురు ఒకే పార్టీలో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న తర్వాత ఇరువురు 2 రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయంగా ప్రత్యర్థులుగా కొనసాగారు. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఆయన కొడుకు నిర్వహణలో ఇంకొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ వ్యాపార సంస్థలని ఎవరు ఏ విధంగా ప్రమోట్ చేసుకున్నారు అంటే, ఇరువురు రాజకీయాల్లో ఉన్నారు, ఇరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు. ఈ పాలించే క్రమంలో తమకు దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ కుటుంబ ఆర్థిక వ్యాపార ప్రయోజనాలకి ఎవరు ఎక్కువగా ఉపయోగపెట్టుకున్నారు అనేది కనుక ఒకసారి మనం ఆ పూర్వ చరిత్రను చూస్తే 2004 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, అంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల 4 నెలల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడిగా కొనసాగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న నా ఇల్లు మీరు రెగ్యులరైజ్ చేయండి, అది రెగ్యులరైజేషన్ అయితే దాన్ని అమ్ముకొని నాకున్న అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన దరఖాస్తును పరిగణలోకి తీసుకోవటం లేదని చెప్పని సుప్రీంకోర్టులో కూడా ఇదే అఫిడవిట్ ఫైల్ చేశాడు ఆయన. అంటే ప్రభుత్వం ఆ ఇల్లు రెగ్యులరైజ్ చేస్తే దాన్ని అమ్ముకొని నేను అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని. అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆర్థిక స్థితి ఇల్లు అమ్మి అప్పులు తీర్చుకోవాలి. కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే వ్యక్తి మరి 5 సంవత్సరాల 4 నెలల్లో పెద్ద పెద్ద మీడియా సంస్థలు వచ్చేసినాయి, పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు వచ్చినాయి, ఎస్టేట్లు వచ్చినాయి. మరి ఎక్కడి నుంచి సమకూరినాయి ఇవన్నీ? మరి 5 సంవత్సరాల 4 నెలల ఆయన పాలనా హయాంలో పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా వాళ్ళ కొడుక్కి ఆస్తులు పోగాయి అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది. 11 ఛార్జ్షీట్ల ద్వారా క్విడ్ ప్రోకో అనే పదాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసింది. నేను పాలకుడిగా మీకు ఈ మేలు చేకూరుస్తా, మీరు నా కొడుకు సంస్థలో పెట్టుబడి పెట్టండి, నీకిది నాకిది అనే విధానాన్ని పరిచయం చేసి అవలంబించి దాని ద్వారా లబ్ధి పొందిన కుటుంబం అని చెప్పని ఆయన చనిపోబట్టి సరిపోయింది. కానీ ఆయన చనిపోకుండా ఉంటే ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1గా ఆయనే ఉండేవాడు. ఏనే పెట్టారంటే ఛార్జ్ షీట్లు జగన్మోహన్ రెడ్డి గారే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయించాడు పొనవల సుధాకర్ రెడ్డి చేత. ముఖ్యమంత్రిగా మన నాన్న తీసుకున్న నిర్ణయాలు అయితే, ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అయితే ఆయన వదిలిపెట్టి నన్ను అక్యూజ్ నెంబర్ 1 అంటారేంటి అని చెప్పని. అంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మీడియా సంస్థలు అన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి సంపాదించిన డబ్బు అని చెప్పని సిబిఐ 11 ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ సంస్థలు మాత్రం అవినీతి అవినీతి అంటుంటాడు. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కూడా ఆ రోజుల్లో ఆయనకే కాక ప్రాస కుదిరింది అని చెప్పని చంద్రబాబు 2 ఎకరాల రైతు 2,000 కోట్లు సంపాదించాడు, సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉండేది అని చెప్పని చెప్తాడు. ఏ 7 స్టార్ హోటల్ చంద్రబాబుదే అని చెప్పని డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిరు.
చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యే నాటికి ఆయనకి 2 ఎకరాలే ఉందా అనే సాక్ష్యం చెప్పడం. 2 ఎకరాల రైతుకి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారా? ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు అని అంటే 2 ఎకరాల రైతు ఆయన కాదుగా. ఎన్టీ రామారావు గారు ఆయన అంతకన్నా ముందు 2 కుమార్తెల్ని, ఒకరిని గారపాటి వినాయకరావు గారు డాక్టర్ గారికి ఇచ్చారు, ఇంకొకరిని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి డాక్టర్ గారికి ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబాల్లో ఇచ్చారు. కానీ 3వ కుమార్తెను మాత్రం 2 ఎకరాల రైతుకే ఇచ్చేశారు ఎన్టీ రామారావు గారు. వ్యాలిడ్ పాయింట్. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన సూపర్ స్టార్ ఆయన, కోటీశ్వరుడు. మరి అంతటి కోటీశ్వరుడు 2 ఎకరాల రైతుకి పిల్లనిచ్చాడని చెప్పని ఎప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎవరు పొగడలేదే. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి 2 ఎకరాల రైతు అని చెప్తున్నది పచ్చి అబద్ధం. అదే క్రమంలో 2000 కోట్లు సంపాదించాడు. బోలెడు కేసులు వేశారు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, ఇంక్లూడింగ్ లక్ష్మీపార్వతితో సహా రెడ్డి నాయకు కేసుల మీద కేసులు వేశారు. ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గిల్టీ అని చెప్పని నిర్ధారణ చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి స్వయంగా వేసిన కేసులు విత్డ్రా చేసుకున్నాడు. ఆరోపణలు చేయడమే తప్ప ఒక్కదానికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండవు. అటువంటి చరిత్ర వాళ్ళది, ఇటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళ రెక్కల కష్టంతో వీళ్ళు ఎదిగారు. వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టి దుర్వినియోగం చేసి సంపాదించారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది. మరి విచారణ కమిషన్లు వేశారు, సభా సంఘాలు వేశారు. ఎన్ని వేసినా చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి ఆరోపణలే తప్ప నిగ్గు తేల్చలేకపోయారు. మరి ఇదే క్రమంలో లోకేష్ వాళ్ళ తను చెప్తున్నది ఏంటి? నిన్న 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సాక్షి సంస్థలకి, భారతీయ సిమెంట్కి 1000 కోట్ల ప్రయోజనం కల్పించుకున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లోనే ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా నాటి ఐఎండ్పిఆర్ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అతను 43% ఆఫ్ యాడ్ రెవెన్యూ సాక్షి సంస్థలకు మాత్రమే కట్టబెట్టుకున్నారు. ఫాలో కావాల్సిన సర్క్యులేషన్ నిబంధనల్ని అతిక్రమించి మరి హయ్యెస్ట్ సర్క్యులేషన్లో ఉన్న ఈనాడుకి ఇవ్వకుండా, 3rd లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతికి ₹1 యాడ్ కూడా ఇవ్వకుండా 100 కోట్ల యాడ్ రెవెన్యూ సాక్షి సంస్థలకే కట్టబెట్టుకున్నారనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అక్కడ. ఆయన మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సాక్షి యజమాని ఆయన సతీమణి, అధికారి మీద విచారణ జరపడం ఎందుకు? ఆయన అధికార దుర్వినియోగంతో తన కుటుంబానికి ప్రయోజనం చేకూర్చుకున్నాడనేది స్పష్టమవుతా ఉంది కదా. మరి కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా హెరిటేజ్ గురించి మాట్లాడే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది? అదే క్రమంలో ప్రభుత్వ కార్యకలాపాలకి, రోడ్డు ఫార్మేషన్స్ కానీ, బిల్డింగులు కట్టడానికి కానీ భారతీయ సిమెంట్ మాత్రమే కొనుగోలు చేయించారు. దానికి ఏమి రాతపూర్వక ఉత్తర్వులు ఉండవు, కానీ మౌఖిక ఆదేశాలు వెళ్తాయి ఇంజనీరింగ్ సిబ్బందికి. మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మన సిమెంటే కొనండి, మన సిమెంట్ మాత్రమే కొనిపించారు. లోకేష్ అదే చెప్తున్నాడు. ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రభుత్వ కార్యకలాపాలకి భారతీయ సిమెంట్ మాత్రమే కొనుగోలు చేసిన అంశాన్ని. ఇదే క్రమంలో సాక్షి సంస్థల్లో పనిచేసిన సిబ్బందికి 5 సంవత్సరాల పాటు ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్లో, డిజిటల్ కార్పొరేషన్లో, ఫైబర్ నెట్లో వాళ్ళు విధులు నిర్వహించేది సాక్షి సంస్థల్లో, వాళ్ళకి జీతాలు చెల్లింపజేసింది ప్రభుత్వంలో. మరి దాన్ని ఏమంటారు? ఇంతటి దోపిడీకి బాహాటంగా పాల్పడి స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా హెరిటేజ్ గురించి మాట్లాడే నైతికత వైసీపీకి కానీ, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ, ఆయన వారసుడిగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ, వాళ్ళ సోషల్ మీడియాకి కానీ, వాళ్ళ సొంత మీడియాకి కానీ హెరిటేజ్ గురించి ప్రస్తావించే నైతికత ఉందా?